దేవుడి నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే యెషయా 66:13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఆమేన్. దేవుడి నామ స్తోత్రాలండి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఒక తల్లి బిడ్డను ఎలా ఆదరిస్తుందో అలా మనల్ని ఆదరిస్తాడండి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ప్రేమ పక్కన పెడితే మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది మన తల్లిదండ్రులేనండి. తల్లి తండ్రి వాళ్ళు కష్టపడి వాళ్ళ మనసులో ఒకటే అనుకుంటారు. ఏమనుకుంటారంటే, నేను కష్టపడుతున్నాను, నేను రిక్షా దొక్కుతున్నాను, నేను పని చేసుకుంటున్నా, కూలి పని చేసుకుంటున్నా, ఇంట్లో పని చేసుకుంటున్నా, రేపు నా బిడ్డలు కూడా ఇలాగే ఉండకూడదు, ఇలా కష్టపడకూడదు అన్న ఒక ఆలోచన చొప్పున వాళ్ళు మన గురించి అది పగల డ్యూటీ నైట్ డ్యూటీ ఏమన్నా డే నైట్ పనిచేసి రూపాయి సంపాదించి ఒక ఉన్నత స్థానంలోకి మనం తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్రతి నిమిషం ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉంటారండి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఒక స్థాయిలోకి వెళ్ళాలంటే దాని వెనకాల తల్లిదండ్రులు కృషి లేకపోతే మనం స్థాయిలోకి వెళ్ళలేమండి. తల్లిదండ్రులు కృషి ఉండాలి, అదే రీతిగా దేవుడు దయ కూడా ఉండాలండి. దేవుని కృప ఉండాలి. దేవుడి నామ స్తోత్రం కలుగును గాక. ఎందుకంటారేమో ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతానంటే, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఏమంటే ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని ప్రేమించినట్టుగా ఎవ్వరు ప్రేమించరండి. ఎవ్వరు ప్రేమించరు. అన్న ప్రేమించడు, అక్క ప్రేమించడు, తమ్ముడు ఎవ్వరు ప్రేమించరు. ఎవరి కాళ్ళు వాళ్ళు స్వార్థం చూసుకుంటారు అంతవట్టుకి. ఒక తల్లి మాత్రం అందరి కొడుకులు కూతుర్లు ఎంతమంది ఉంటే అంతమందిని ఒకేలాగా ప్రేమిస్తండి. ఆమె ప్రేమలో ఇంత కూడా స్వార్థం ఉండదండి. నిజాయితీ గల ప్రేమ ఎవరికంటే ఒక తల్లికే ఉంది. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అలా తల్లి ఎలాగైతే ఆదరించిద్దో, ఎలాగైతే ప్రేమిస్తుందో మనం పరమ తండ్రి మనల్ని అలా ప్రేమిస్తాడండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు దేవుడు తల్లిదండ్రులను మించి ఎలా ప్రేమిస్తాడు అని ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి బిడ్డల్ని తల్లి చంపే సమర్థాలు ఉన్నాయి. అట్లాగే తల్లిదండ్రులని బిడ్డలు చంపేసే కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. కానీ నిజమైన తల్లి కానీ తండ్రి కానీ మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారండి. వాళ్ళు జీవితం అంతా ఏంటంటే బిడ్డలు ఒక స్థాయికి వెళ్ళాలి అన్న ఆలోచన. వాళ్ళకి ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవంగా యేసయ్యా, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభా, అందుబట్టి మీకు స్తోత్రం ప్రభా. యెషయా 66:13 ప్రభా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను సెలవు ఇచ్చారు. నిజమే ప్రభా. మీ ఆదరణ లేకపోతే ప్రభా, మీరు ఒక్క సెకండ్ ప్రభా మనం మర్చిపోతే తండ్రి, ఇక్కడ నైనా ఈ భూలోకంలో ప్రభు మేము జీవించలేం తండ్రి. అందుబట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని దీవించండి, కాపుదా దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి.